క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనితో రిషబ్ పంత్ ను పోల్చవద్దంటూ భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ అన్నాడు. దాదాపు 20 నెలల తర్వాత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి పునరాగమనం చేసిన రిషబ్ పంత్ సెంచరీతో అలరించాడు. బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో శతకం బాదిన పంత్ ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనిని సమం చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో ఇప్పుడు ధోని, పంత్ సమంగా నిలిచారు. ధోని ఎక్కువ ఇన్నింగ్స్ తీసుకోగా పంత్ మాత్రం త్వరగా ఈ మార్కును తాకాడు. దీంతో టెస్టుల్లో ధోని కంటే రిషబ్ పంత్ అత్యుత్తమమనే వాదన ప్రారంభమవగా దీనిపైన భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ స్పందించాడు. అసలు వారిద్దరిని ఒకరితో మరొకరిని పోల్చవద్దంటూ వ్యాఖ్యానించాడు. పంత్ కు మరింత సమయం ఇవ్వాలని విశ్లేషకులకు సూచించాడు. ధోని, పంత్ పోలికే ఆమోదయోగ్యం కానిదని, పంత్ కేవలం 34 టెస్టుల్లోనే ఆడాడని డీకే అన్నాడు. ధోని ఇప్పటికే అత్యుత్తమ వికెట్ కీపర్ గా పేరు పొంది ఆటకు వీడ్కోలు పలికాడని తెలిపాడు. కాబట్టి ధోని స్థాయికి చేరుకునేందుకు పంత్ కు ఇంకాస్త సమయం కావాలని డీకే పేర్కొన్నాడు. ధోనితో పంత్ ను పోల్చే విషయంలో ఇప్పుడు ఓ నిర్ణయానికి రావడం సరైంది కాదని దినేష్ కార్తిక్ సూచించాడు. అయితే పంత్ ఆట తీరు ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో అత్యుత్తమ వికెట్ కీపర్ గా మారతాడనడంలో ఎలాంటి అనుమానమే లేదని అన్నాడు. ధోని కేవలం కీపింగ్ లోనే కాకుండా బ్యాటర్ గా విలువైన పరుగులు చేశాడని గుర్తు చేశాడు. కెప్టెన్ గా జట్టును అద్భుతంగా నడిపించాడని, టెస్టుల్లో భారత్ ను అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లాడని డీకే వ్యాఖ్యానించాడు. ఇక ధోనితో పంత్ ను పోలుస్తూ చాలా మంది విశ్లేషకులు అనేక సందర్భాలలో తమ అభిప్రాయాలను వెల్లడించేవారు. అయితే ఇలాంటి వాదనలపై పంత్ స్పందించాడు. ఇది చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అని, ఇక్కడ మహీబాయ్ చాలా క్రికెట్ ఆడాడని అన్నాడు. నేను ఇప్పటికే ఇలాంటి విషయాలపై స్పందించానని చెప్పాడు. నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారనే విషయాన్ని నేను పట్టించుకోనని పంత్ స్పష్టం చేశాడు. నా అత్యుత్తమ ఆట తీరును ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని, చెపాక్ లో నా ఆటను ఆస్వాదించానని పంత్ తెలిపాడు.